హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మెట్టుపాలెం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి టాయ్ ట్రైన్లో అయితే ఊటీకి వెళ్తున్నా. చూపిస్తాను మీకు టాయ్ ట్రైన్. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఈ ట్రైన్ అయితే డైలీ మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ 12కి అయితే రీచ్ అవుతుంది గైస్. ఈ ట్రైన్ని నీలగిరి మౌంటైన్ రైల్వే అని పిలుస్తారు. ఊటీలో టూరిజం హార్ట్ అని పిలుస్తారు. ఇతను చూడండి, చిన్నపిల్లని ఎక్కడ పెడుతున్నాడు ఇంజన్ పక్కన. ఈ ట్రైన్ 1899లో బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది మనకి. ఇదే స్టీమ్ ఇంజన్. ఇది మనం ఇప్పుడు చూస్తున్నదంతా డీజిల్, ఎలక్ట్రికల్ ఇంజన్స్, కానీ ఇది మాత్రం స్టీమ్ ఇంజన్. ఈ ట్రైన్ 46 కిలోమీటర్స్ అయితే జర్నీ చేస్తుంది. 5 అవర్స్ టైం తీసుకుంటుంది, ఎందుకంటే మొత్తం కొండలు, టీ ప్లాంటేషన్స్, వ్యాలీస్ నుంచి అయితే వెళ్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్స్ టీ టైమ్ గాయస్. టీ మాత్రం పక్కా ఉండాలి. ఈ ఇంజన్స్ని అయితే వాళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ చాలా రేర్ ఇంజన్స్ కదా, డైలీ చెక్కింగ్స్ అయితే ఉంటాయి. చూసారు కదా మన వెనకాల అతను చెక్కింగ్ అయితే చేస్తున్నారు. చాలా చిన్న ట్రైన్ అండి ఇది. జస్ట్ 1, 2, 4 బోగీలు అయితేనే ఉన్నాయి. జస్ట్ 4 బోగీలు ఉన్నాయి. చాలా చిన్న ట్రైన్. ఈ ట్రైన్కి అయితే ఇంజన్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ నుంచి పుష్ చేస్తుంది, ఎందుకంటే మొత్తం కొండలు కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి అయితే పవర్ ఇస్తుంది. ఇక్కడ ముందు వచ్చి రూట్ క్లియరెన్స్ పర్సన్ అయితే ఉంటారు. సో వాళ్ళైతే రూట్ క్లియర్ చేస్తూ డ్రైవర్కి, అది లోకో పైలట్కి సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడంతా హారన్ అవన్నీ ఇక్కడే ఉంటుంది మెయిన్. ఇలాంటి పొగలు వచ్చే ట్రైన్ ఎప్పుడైనా చూసారు మామ? నేనైతే ఎప్పుడో పాత సినిమాల్లో, వీడియో సాంగ్స్లో చూసామండి మామ. సో మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది మామ. ఈ జర్నీలో మొత్తం 16 గృహాలు ఉంటాయి, 16 టనల్స్, 250 బ్రిడ్జిల వరకు ఉంటాయి, 250 బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. చూద్దాం, లెట్స్ గో. ఇది స్ట్రీమ్ ఇంజన్ కాబట్టి ఎప్పటికప్పుడు వాటర్ అయితే ఫిల్ చేసుకుంటూ ఉండాలి మామ. అందుకే మధ్యలో చాలా స్టేషన్స్ వస్తాయి వాటర్ బ్రేక్ అయితే. కాకపోతే లొకేషన్స్ అయితే సూపర్గా ఉంటాయి మామ, వాళ్ళు ఆపే లొకేషన్స్ అయితే.
చూసారు కదా గైస్, ఆ లొకేషను, ఆ వైబ్, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ మనకి పడుతుంటే ఆ గ్రీనరీలో నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూసారు కదా గైస్, ఆ ఇంజన్కి అయితే వాటర్ అయితే పడుతున్నారు ఆ పైప్ నుంచి. సో ఈజీగా 15 to 20 minutes అయితే పడుతుంది వాటర్ అంతా ఫిల్ అవ్వడానికి. సో ఈ లొకేషన్లో అయితే ఫుల్ కోతులు ఉన్నాయి మామ. అందుకే అన్ని విండోస్ అయితే డోర్స్ అయితే క్లోజ్ చేయించారు. చాలా కోతులు ఉన్నాయి. అందరూ అయితే బిస్కెట్స్ వేస్తున్నారు. బిస్కెట్స్ నేనైతే డైరెక్ట్గా బిస్కెట్ ప్యాకెట్ వేసాను మామ. చూడండి, నేను ఇచ్చిన ఈ బిస్కెట్ ప్యాకెట్ వల్ల చాలా పెద్ద గొడవలే అయిపోయాయి మామ. ఈ 4 కోతులకి అస్సలు తగ్గలేదు. ఈ 4 కోతులు అయితే బిస్కెట్ ప్యాకెట్ కోసం చాలా సేపు జరిగింది దీని గొడవ. సో ఇంకా దీని గొడవ అయితే కంటిన్యూ అయిపోతూనే ఉంది. మన ట్రైన్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. సో అందరూ దీని గొడవను చూస్తూ ఆశ్చర్యపోయారు. సో ఫైనల్గా ఏదో గెలిచాయో తెలియదు కానీ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే గాయ్, గాయస్ ఈ ట్రైన్ అయితే ప్రతి స్టాప్లో ఆగి వాటర్ పట్టుకుంటుంది. సో ఇంకా యూత్ అందరూ తెలుసు కదా, దిగేసి ఎంజాయ్. హిల్ గ్రూవ్ స్టేషన్లో ఉన్నాం, ఇప్పుడే ట్రైన్ ఆగి. ఆ ట్రాక్స్, ఆ లొకేషన్స్ చూడండి మాకు ఎంత పీస్ఫుల్గా ఉందో. ఈ ఇంజన్ చూడండి, ఈ ఇంజన్లో లోపలికి వెళ్ళి చూసా అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అప్పట్లోనే ఇంత టెక్నాలజీయా, నిజంగా గ్రేట్ మామ. మనకైతే చాయ్ బ్రేక్ ఎక్కడికి పోయినా చాయ్ బ్రేక్ పక్కా ఉంటుంది మామ. సో అసలే నీలగిరి చాయ్ నెక్స్ట్ లెవెల్ ఆగుతామని అనుకుంటా. మళ్ళీ వాటర్ బ్రేక్ మామ. ఎన్నిసార్లు వాటర్ తాగుతుంది ఈ ట్రైన్ అయితే. కాకపోతే వాళ్ళు ఆపే లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి మామ. చూడండి, ఇదే కూనూరు మామ. కూనూరులో కూడా మంచి టూరిస్ట్ స్పాట్స్ అయితే ఉంటాయి. ఊటీకి కూడా చాలా దగ్గర. ఇక్కడ నుంచి అయితే ఇంజన్ చేంజ్ చేసుకుంటుంది మామ. స్టీమ్ ఇంజన్ బై సేమ్ మన నార్మల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ హాఫ్ అన్ అవర్ అయితే ఆగుతుంది ట్రైన్.
వెల్కమ్ టు లవ్డేల్ మామా. సో ఫైనలీ మనమైతే రీచ్ అయిపోయామండి ఉడగమండలం అంటే ఊటీ. ఓకే గాయ్స్, చలో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం.